బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల తీరు మరోసారి దుమారం రేపుతోంది. నిన్నటి వరకు వారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. పెనుగొండ సమీపంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న సిపిఐ నేత బాలస్వామి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లారు. మీడియా ప్రతినిధులను చూడగానే మంత్రి సవిత అనుచరులు రెచ్చిపోయారు. ఒక మీడియా ప్రతినిధి సెల్ ఫోన్ లాక్కున్నారు. వారించేందుకు ప్రయత్నించిన సిపిఐ నేత బాలస్వామి పైన దాడి చేశారు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమపై సిపిఐ నేతే చెప్పులతో దాడి చేసి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం రివర్స్ కేసు పెట్టే ప్రయత్నం చేయడం విమర్శకులు తావిస్తోంది. మంత్రి అనుచరుల దాడి వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. రామాంజనేయులు, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల తీరు మరోసారి దుమారం రేపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనియా, పెనుగొండ నియోజకవర్గం సోమిందపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి సబిత అనుచరులు మీడియా మీద, అక్కడికి వెళ్లిన సిపిఐ నాయకుల మీద అరాచకం సృష్టించారు. ప్రధానంగా అక్కడ పెనుగొండ సమీపంలో రైల్వే కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఆ పనుల కోసం కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదిరించుకుంటున్నటువంటి మంత్రి సబిత అనుచరులు ఆ సోమేందపల్లి చెరువుల నుంచి మట్టి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రోజు సుమారు 200 నుంచి 300 ట్రాక్టర్లతో అక్కడ మట్టిని తీసే ప్రయత్నం చేసి ఆ కాంట్రాక్టర్ కి మట్టిని అమ్ముకుంటున్నారు. ఇదే విషయం మీద సిపిఐకి సంబంధించిన నాయకులు బాలస్వామి ఇక్కడ మట్టి తీయకూడదు, ఇది నిబంధనలకి విరుద్ధం అంటూ అక్కడ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులని తర్వాత మీడియా ప్రతినిధుల్ని తీసుకొని వెళ్లారు. అయితే నిన్న కూడా ఇదే రకంగా, అంటే 3 రోజుల నుంచి కూడా ఇదే రకంగానే మట్టిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీడియా ప్రతినిధులు తీసుకెళ్లిన ఆ సిపిఐ నాయకుల మీద కూడా దాడి చేశారు. చెరువు దగ్గరికి వెళ్లిన మీడియా ప్రతినిధులు సిపిఐ నాయకుల మీద ఒక్కసారిగా మంత్రి అనుచరులు టీడీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల సెల్లులు కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ సెల్లులు పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అమ్మనా బూతులు తిడుతూ వారి మీద దౌర్జన్యానికి దిగడం జరిగింది. ఇక్కడ అధికారం మాది ఉంది, మేము చెప్పినట్టే ఇక్కడ చలామణి కావాలా అని చెప్పేసి మీడియా ప్రతినిధులు అక్కడ సిపిఐ నాయకుల మీద టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి సిపిఐ నాయకులు బాలస్వామి అక్కడ పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఫిర్యాదు చేశారు. అయితే దీనికి పైగా మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా వెళ్లి బాలస్వామి తమ మీద కులం పేరుతో దూషించారని చెప్పేసి రివర్స్ కేసు పెట్టారు. దీనికి పోలీసులు కూడా వంతన పలకడం జరిగింది. అయితే ఈ రకంగా చెరువులో మట్టిని తరలిస్తుంటే స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకొని పోగా అక్కడికి వెళ్లిన దీని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి సిపిఐ నాయకుల మీద ఈ రకంగా దాడికి దిగి కేసులు బనాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదివరకు అనేకంగా మంత్రి సబిత మీద అనేకంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా భూములు కబ్జా విషయంలో కానీ తర్వాత కొన్ని అక్కడ దౌర్జన్యంగా చేస్తున్నటువంటి కొన్ని పనుల మీద ఆమె మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అయితే మంత్రి అనుచరులు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఈ విషయంలో సిపిఐ ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించింది. మీడియా ప్రతినిధి మీద దాడి చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు కూడా కోరారు. సోనియా.